అమ్మ జ్వాని, ఏంటమ్మా ఫోన్ ఎప్పుడు చూస్తూ ఉన్నావు? కళ్ళు చెడిపోతాయి తల్లి. నాన్న ఇదే లాస్ట్. ఇది చూడు. అన్నా బండి ఆపనా, బండి ఆపనా. అరే ఏమైంది? ఒకసారి బండి ఆపనా. అన్న రా అన్న, పానీపూరి తిందాం. అరే వేరే ఏదైనా తిందాంలే, డైలీ అదే తింటే బాగోదురా. అదేమీ లేదు, ఒకటి తింటే ఏం కాదు, సరేనా? ప్లీజ్ అన్న, రానా. సరేరా పద. సరే సరే రా వెళ్దాం. కావస్తే మీరు వెళ్ళండి, నేను రాను. ధోని రా అమ్మా, మీరు తినండి అమ్మా. పాపా తర్వాత ఫీల్ అవ్వకూడదు. హా పక్కా. అయితే సరే, నేను నీ కోసం చాట్ కొని తీసుకొస్తాను, ఓకేనా? ఓకే. అలాగే. బాబు ఇదిగో, చాలా బాగుంది. ఏమైనా ఈ పానీపూరి టాప్ డిషే కదా. ఇది మన పాపగా బాగా నచ్చుతుంది. ధోనికి ఫేవరెట్ ఇది. ధోని ధోని ఎక్కడికి వెళ్ళింది? ధ్వని, ధోని వెళ్ళు అక్కడ చూడు. బాబు ఇక్కడ ఒక చిన్నపిల్ల బండ్లో కూర్చుంది, మీరు చూసారా? నమస్కారం మిత్రులారా, నేను మీ అనూప్ సోనీని. క్రైమ్ పెట్రోల్లోని బ్లాక్ హెడ్లైన్స్ తో హోస్ట్ ని నేను మీ అందరినీ స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల చిన్న పాప కళ్ళు మూసి తెరిచేలోపు ఎక్కడికెళ్ళింది? వాళ్ళ అమ్మ, నాన్న, బాబాయ్ అందరూ తనని వెతకడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఎక్కడ వెతికినా ఆ పాప కనిపించలేదు. వేరే దారి లేక అదొక మిస్సింగ్ కంప్లైంట్ గా మారింది. లోకల్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేశారు. వెతకడంలో పోలీసులు చాలా తీవ్రంగా ఉన్నారు. కానీ ఈ మధ్య చిన్నపిల్లలు ఎన్ని చోట్లలో ఎంతమంది కనిపించకుండా పోతున్నారని మీకే తెలుసు. ఈ చిన్న పిల్లలందరూ అసలు ఏమైపోతున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు ఇంకా రెడీ కాలేదా? స్కూల్కి వెళ్ళవా? నేను రాను, నాకు స్కూల్కి వెళ్ళడమే ఇష్టం లేదు. నోరు మూసుకో. అరే ఏం చేస్తున్నావు? త్వరగా రా, బ్యాగ్ పట్టుకో. ఇక్కడ నుంచి ఉంటే లిప్స్టిక్ వేసుకుంటూనే ఉంటావు. రా. ఉండక్క, ఇలా చూడు, ఈవిడే మన అమ్మ. ఇంకా రూప్శ్రీ అక్క ఉంది కదా, అర్చన. అలాగే నేను నీకు అక్కని, సరేనా? ఏడవద్దు. లోపలికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళవే. ఏ లక్ష్మి, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక పక్షికి సరుకు పోయింది, ఇంకొక పక్షికి ఎగురుతుంది. ఎలా నువ్వు చేస్తావు? అసలే కస్టమర్స్ వచ్చే టైం అయ్యింది కదా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు ఎలా బోని చేస్తావు నేను చూస్తాను. నా దగ్గర నా అంజనా ఉంది, ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను, అర్థమైందా? అరే మా దగ్గర కూడా ఉంది కదా, దాసిగల రాణి నా రూప్శ్రీ. ఈ సంవత్సరం తిన్నే సంతర్పణ చేస్తున్నా, నీకు దిష్టి పెడుతున్నాను. ఎవరి కళ్ళు నీ మీద పడకూడదు కదమ్మా. అంజనా లోపలికి వెళ్ళు, వీళ్ళ దగ్గర మాట్లాడకూడదు. సరే మీరు వెళ్ళండి. అంజనా, ఇవాళ నువ్వు రెడీ అయ్యలేదా? ఫస్ట్ కస్టమర్ ఆల్రెడీ వచ్చేసాడు. బంగ్లాలో కొండెక్కి దిగినాక రాత్రికి వస్తాడు వేటాడటానికి. సార్ ఇవాళకి 10 రోజులైంది. అరే అద్భుతం శారిక. అరే ఈ అమ్మాయి నిజంగానే స్పెషలే కదా. అవును, నీకు అదృష్టం వచ్చింది. నీకు అదృష్ట దేవత ఈ అమ్మాయే. రామా రామా, నీకు అదృష్టం పట్టే ఇంజెక్షన్ వేస్తాను రా.
వద్దు. ఏంటి వద్దు వద్దు నరుస్తున్నావు? ఆ రూప్సీ ఆ ఇంజెక్షన్ తీసుకొని పెద్ద అమ్మాయి అయిపోయింది. ఈ అమ్మాయి ఏంటి దీని శరీరం కొంచెం కూడా పెరగనంటుంది. ఆగవే నిన్ను. ఏయ్ రా బయటికి రా అని చెప్తున్నానా? రా, కోపం తెప్పించుకో, ముందు బయటికి రా. అరే ఏంటమ్మా, ఉదయాన్నే కదా ఇంజెక్షన్ వేసావు. ఇలా ఇంజెక్షన్ చేస్తే తను చచ్చిపోతుందమ్మా. అరే నువ్వు నోరు మూసుకో, సస్తే చావని. నువ్విక్కడేం చేస్తున్నావే? వెళ్ళి పని చూసుకో, లేకపోతే నేను చంపేస్తాను. నువ్వు రా బయటికి. అరే పిన్ని, తనని ఇబ్బంది పెట్టద్దు. బిజినెస్ అంటే ఏంటో నేర్పించండి. హర్షు, ఏయ్ నా బంగారం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నానే. అరే తప్పుకోవే, తప్పుకో. ఏంట్రా, ఇక్కడ ఊరికే ఎవరిని అనుభవించకూడదు, అర్థమైందా? కష్టపడి తీసుకొచ్చాను పిన్ని. ముందే చెప్పచ్చుగా. లోపలికి రండన్నా. ఇతన్ని లోపల తీసుకెళ్ళు. వెళ్ళండి సార్. రండి సార్. రామన రాజకుమారి, రా. హా. అరే సార్, ఇక్కడ చూడండి. ఇలా చూడండి, నా రాజకుమారి రెడీ అయిపోయింది. చూడండి. ఇలా చూడండి, అద్భుతంగా రెడీ అయింది కదా. తను సుఖం ఇవ్వటానికి రెడీ అయింది. రాబుచ్చి, లోపలికి వెళ్ళమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయికి కొండ దేవత ఆశీర్వాదం ఎక్కువగా ఉంది. అరే సార్, ఏం ఆలోచిస్తున్నారు? రేటు చెప్పండి. అందరూ బేరం ఆడండి. డబ్బెంత? సార్, ఆ అమ్మాయి కన్నెపిల్ల, తనకి 50,000. 50,000? అరే 50,000 రూపాయలు ఒక పెద్ద మ్యాటరా? వస్తువు ఎలా ఉందో చూశారుగా. ఇంకేంటి? ఎవరెవరో నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు? ఇలా చూడయ్యా, మేము ట్రావెలర్స్. ఏంటిది? మేము ధనవంతులు కాదు, కొంచెం చూసి చెప్పు. దానికి నేను కాస్త వెయిట్ చేస్తాను. ఎవరైనా అదృష్టవంతుడే వస్తాడు, అతనే నా రాజకుమారిని ముందు చూస్తాడు. అంత డబ్బులు లేవులే కానమ్మా. డబ్బులు లేవంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేమి తన్ని ఫ్రీగా ఇచ్చేది లేదు. సరే, ఆవిడ్ని వదిలే. లోపల ఒకటి కూర్చుంది కదా, ఆవిడికెంత రేటు? అరే నాశనం అయిపోతావురా. కానీ దాసి కాదురా. అమ్మాయి కావాలంటే డబ్బులు తీసుకుని రా, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళు. డబ్బులు ఇవ్వకుండా వచ్చేసాడు. పేరు చెప్పు, ఊరు చెప్పనేలా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయింటారు కదా. ఈ ఊరు ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ఇలాగే చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. ఇక్కడ చూడడానికి జనాలు చాలా మంది వస్తారు, కానీ సాయంత్రం అయిన వెంటనే చిన్నపిల్లల వ్యభిచారం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలకి పేరేంటో మీకు బాగా తెలుసు కదా. సుఖం కోసం ఇక్కడ డబ్బుని నీడలా ఖర్చు పెడతారు. పాత రోజుల్లో ఇలాంటి అమ్మాయిల్ని గౌరవంగా చూసి దక్షిణ చేతిలో పెట్టే రోజులు పోయాయి. కాలం మారే కొద్దీ ప్రజల లైఫ్ స్టైల్ కూడా మారుతోంది. ఈ సమాజం తన అవసరాల్ని పూర్తి చేయడానికి దాసి అనే పేరుతో శరీర వ్యాపారం, చిన్నపిల్లల వ్యభిచారంలో ఒక ఊపు ఊపుతున్నారు. కానీ ఇక్కడ ఈ పేరుతో ఈ తప్పులు మాత్రమే జరుగుతున్నాయా, లేదా వీటి వెనక ఇంకేదైనా కారణం ఉంటుందా? అరే పాప, లే అమ్మా, లేకు. ఎవరో ఏమో తెలియట్లేదు. ఉదయం నుంచి ఇక్కడే ఉంది. ఉదయాన్నే నేను ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు చూశాను. తప్పుకో. రండి, అటుపక్క వెళ్ళండి. అటుపక్క వెళ్ళండి. ఈ పాపను ముందుగా చూసింది ఎవరు? సార్ నేనే చూశాను. సార్ ఈ అమ్మాయి ఈ ఏరియాకి చెందిన కాదు. నేను అందరిని అడిగాను, కానీ ఎవరు ఏం చెప్పలేదు సార్. సార్, పిల్ల మగం చూస్తే పెద్దింటి అమ్మాయి అనుకుంటా సార్. ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంది. ఇలా జరిగింది సార్. ఎవరో పాపను చంపేసి రోడ్డు మీద పాడేసి వెళ్ళిపోయారనుకుంటా. కూల్గా నడిచెళ్ళాడు. అయినా సార్, ఇలాంటి కేసు అన్నీ మన స్టేషన్కి ఎప్పుడూ ఇలాగా రాలేదు సార్. ఒకవేళ వేరేదో పోలీస్ స్టేషన్ వెళ్ళారని విచారణ చేయాలి సార్. ఇలా చూడండి సార్, ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఎత్తుకుని వస్తున్నాడు. అది చూడండి, ఆ అమ్మాయి అలాగే కింద పడిపోయింది సార్. ఆ అమ్మాయి ముందే చనిపోయింది సార్. కొంచెం జూమ్ చేయండి. అప్పుడు టైం ఏంటో చూడు. రాత్రి 10 o'clock సార్.
సార్ ఇది వేరే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ సార్. ఈ ఫుటేజ్ చూస్తే ఆ కుర్రోడ్ బస్సులో వచ్చాడని అనుకుంటాను సార్. ఈ బస్సు పక్క టౌన్కే కదా వెళుతోంది. రైట్ సార్. మీరేం చేస్తారంటే ఆ ఊరి లోకల్ పోలీసులు పట్టండి, సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయండి. వీడిని ఎలాగోలా వెంటనే పట్టుకోవాలి. చిన్న పాపను చంపుతున్నాడు, వదలకూడదు. ఆ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి గురించి విషయాలు తెలుసా? ఇంకా ఇది తెలియదు సార్. చుట్టుపక్కల మేమంతా విచారణ చేస్తున్నాం సార్, అయినా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. సరే, మీరు ఓ పని చేయండి, ఆ పాప ఫోటోగ్రాఫ్ని పక్క స్టేషన్స్కి సర్క్యులేట్ చేయండి. ఎస్ సార్. అయినా అమ్మాయిని మ్యాచ్ చేసేలాగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. అలా అయితే ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న ఏరియా అమ్మాయి అయి ఉండాలి. మీరు ఓ పని చేయండి, మహారాష్ట్ర పోలీస్ వెబ్సైట్ని చూడండి, మిస్సింగ్ సెక్షన్లో ప్రొఫైల్ని అప్లోడ్ చేయండి. సార్ సార్ ఇది ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్. 10 ఏళ్ల అమ్మాయిని రేప్ సార్, చేశారా? నేను పోస్ట్ మార్టం చేసేటప్పుడు డాక్టర్ దగ్గరే ఉన్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కసారి కాదు చాలాసార్లు చేశారని. తర్వాత ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఏంటమ్మా ఇది? అంతేకాకుండా మరణానికి కారణం రేప్ ట్రామా, బ్లడ్ లాస్, ఇంజెక్షన్ ఓవర్ డోస్ కూడా వేశారు. సార్ ఇందులో ఇంకో విషయం కూడా మెన్షన్ చేశారు, ఆ హత్య వచ్చి 9 నుంచి 12 లోపల జరిగిందని. అయినా ఆ అమ్మాయి బాడీ మాకు నెక్స్ట్ రోజే దొరికింది. అది కాకుండా ఆ అబ్బాయి అమ్మాయి బాడీని తీసుకొచ్చి కొట్టు వెనుక వేశాడు. కానీ జంతువులకు వేసే ఆ హార్మోన్ ఇంజెక్షన్ ని ఈ పిల్లకి ఎందుకు వేశారు? ఎవరు సార్ వేశారు? నాకేదో ఆ దాసి కాలనీ చాలా సంబంధం ఉందని అనుకుంటాను సార్. వ్యభిచారపు వృత్తి చేసే వాళ్ళు ఉండే చోట వాళ్లే ఆ వయసుకు రాని అమ్మాయిలందరికీ హార్మోన్ ఇంజెక్షన్ అన్ని ఇచ్చి వాళ్ళని పెద్ద చేసి ఇలాంటి వ్యాపారం చేస్తారు సార్. ఏంటి ఓపెన్ గా జరుగుతోందా? మనకు తెలుసు, కానీ ఏమీ చేయలేకపోతున్నాం కదా. పోలీస్ అందరూ చాలాసార్లు దీనికోసం ట్రై చేశారు సార్. మేము కూడా చాలాసార్లు ట్రై చేశాం సార్. ప్రతిసారి పైనుంచి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు సార్. ఇది చాలా పెద్ద విషయం సార్. చివరికి ఏమైంది ఇప్పుడు? కళ్ళారా చూస్తున్నాగా, 10 ఏళ్ల వయసు చిన్నపిల్లని రేప్ చేశారు, చంపి పారేశారు. అది మన జ్యూరిస్డిక్షన్ లో. వీటన్నిటికీ ఎవరు బాధ్యత? మనమేగా. ఆ కాలనీకి సంబంధించి సర్చ్ వారెంట్ వెంటనే రెడీ చేయండి. ఎవరింట్లో నుంచి ఆ సిరంజి దొరుకుతుందో ఖచ్చితంగా వాడే హంతకుడు. ఏ ఇల్లు? సార్ ఈ ఏరియాలో 2 ఇల్లు ఉన్నాయి సార్. ఇంటి బయట బొమ్మలన్నీ వేసి ఉంటారు సార్. సార్ ఆ ఇంటికి ఐడెంటిఫికేషన్ ఉంటుంది సార్. ఇంకా 2 ఇల్లు అంతా వెనకాల ఉన్నాయి సార్. ఇదిగో ఒక ఇల్లు సార్, తలుపు తీసే ఉంది సార్. మీరు ఇటు వెళ్ళి చూడండి, రండి. ఏ, 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 ఏయ్, ఏంటి ఏం చేస్తున్నారు? ఇలా చూడండి సార్, పోలీసులుగా కొత్తగా వస్తున్నారా ఏంటి? యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడికి రాకూడదు. ముందు వెళ్ళండి బయటికి. ఇలా చూడండి, మా దగ్గర సర్చ్ వారెంట్ ఈ ఉంది. వారంటీ గీరంటీ అంతా మాకేం తెలీదు. వెళ్ళండి ముందు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. మీరు ఇక్కడ చిన్న పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్నారు. నువ్వు అటెళ్ళు, ఏయ్, వెళ్ళి ఏయ్, చూడు. బయట నుంచి వచ్చిన మొగాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడానికి కుదరదు. మమ్మల్ని తప్పించుకొని వెళ్ళాలనుకుంటే ఊరికే వదిలిపెట్టాం. అరే, ముందు ఏంటి? ఇక్కడి నుంచి ఊరికంగా బయలుదేరండి, ఉంది. చెప్తున్నాంగా. వదలవండి. ఏ విమల్ మామకి ఫోన్ చేయి త్వరగా. ఏ వదలండి. ఏ చేతులు వదలండి, చెప్తున్నాంగా. వదలండి, మా చేతులు వదిలిపెట్టండి. ఏయ్, వెనకళ్ళండి. ఏయ్, తప్పుకోండి. మా కాలనీలోకి ఎంత ధైర్యం ఉంటే వస్తారు మీరు? ఏమి నాటకం ఇదంతా? హా? ఇదేమి ఆటలు కాదు, మేము ఆడుకోవడానికి. ముందు వెళ్ళండి, ముందు వెళ్ళండి. మా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది, మేము వెతకాలి. ఏం చెప్తున్నాడు ఈయన? ఏం చెప్తున్నాడో మీకు అర్థం అవుతుందా? మాకు అదంతా అర్థం కాదు, మీరు ముందు వెళ్ళండి. దారికి అడ్డుపడకండి, మేము వెతకాలి. హలో సార్, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కానట్టుంది. ఇలా చూడండి, మీరు గాని వెళ్ళకపోతే నేను ఈ కిరోసిన్ ఒంటి మీద పోసుకొని ఏయ్, కాల్చుకుంటాను. నాటకాన్ని ఆపి వెళ్ళటు. అరే ఏంటి ఏం చేస్తుంది? పట్టుకో, వెళ్ళు. సార్ మీరు ఎందుకు సార్ ఇక్కడ నిలబడి ఉన్నారు? వెళ్ళిపోండి. ఇదిగోమ్మా అగిపెట్టి తీసుకో. కాల్చుకో కాల్చుకో కాల్చుకో. అరే ఆపవమ్మా. సార్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్, త్వరగా సార్, తర్వాత సమస్య అవుతుంది. ఇలాంటి ఒక సమాజం నేరస్తులుగేం తక్కువ కాదని చెప్పాలి. పోలీసులు యూనిఫామ్లో ఉన్నప్పుడు ఏమీ చేయలేరన్న విషయం వీళ్ళకి తెలుసు. కట్టుబాట్లను మీరలేమని కూడా తెలుసు. అన్నీ తెలుసు. దీంతోనే వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ వీళ్ళని దారిలోకి ఎలా తీసుకురావాలో పోలీసులకి బాగా తెలుసు. స్ట్రైట్గా చేయలేని కొన్ని విషయాల్లో ఎప్పుడు కూడా పోలీసులు అన్అఫిషియల్గా ఎప్పుడూ కొన్ని పనులు చేయక తప్పదు. అది కూడా కాకి చొక్కా వేసుకున్నప్పుడు. తప్పించుకోలేని పరిస్థితి వస్తుందని పెద్ద పెద్ద నేరస్తులు కూడా తెలుసు. ఈ జనాలకి కూడా తెలుసు పోలీసులు యూనిఫామ్ లేకుండా వచ్చారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని. ఈ అమ్మాయిని చూసారా?
లేదు సార్, ఈ అమ్మాయి మా ఇంటి మనిషి కాదు. సరే వీడిని. లేదు సార్. తెలిసినా మీరు చెప్పరు. మీ గురించి చాలా బాగా తెలుసు. ఈ ముగ్గురు పిల్లలకి మీరు ఇంజెక్షన్ వేస్తున్నారు కదా? అరే ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి మా అమ్మాయి, మేము ఇంజెక్షన్ చేస్తామా ఏంటి? ఆ అమ్మాయి నీ కూతురా అమ్మా? అవును సార్, తను నా కూతురే. మీలో ఎవ్వరికి వాళ్ళ మొక్కట్లు లేవు కదా? అరే సార్, ఏంటి సార్ మీరు? వీళ్ళ నాన్న ఎలా ఊరు తిరుగుతున్నాడో మాకెలా తెలుస్తుంది? మీ పనులకి ఎండుకాడు వేస్తాను. ఈ వృత్తిని ఆపేసి మర్యాదగా వెళ్ళండి. రండి వెళదాం. ఇన్ఫార్మర్స్ అందరికీ చెప్పి డీటెయిల్స్ తీయండి. ఆ అమ్మాయి, ఈ వ్యక్తి, వీళ్ళకి కుటుంబాలతో సంబంధం ఏంటో తెలుసుకోండి. పోలీసులకి ఈ పిల్లల్ని గుర్తుపట్టడం చాలా అవసరం. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ అమ్మాయిని గుజరాత్ నుంచి మహారాష్ట్రలో ఉన్న ఈ ఏరియాకి ఎలా వచ్చింది? ఈ చిన్న పిల్లని చంపింది ఎవరు? ఇప్పుడేంటి? అయితే మీకు ఆనంద్ తెలీదా? తెలీదు అబద్ధం చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించు. సార్. అబద్ధం చెప్పకుండా ఇంకేం చెప్పాలి సార్? అందరి ముందు మీకు ఎలా చెప్పమంటారు సార్? ఆ అబ్బాయి ఉన్నాడే ఆనంద్, వాడు మా అమ్మాయిని చూడ్డానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. చివరిగా మా అమ్మాయిని తీసుకుని వాడు పారిపోయాడు. ఆ కుర్రోడు వెపన్స్ అమ్ముతాడు. అది కాకుండా రేపిస్ట్ కూడా. ఓరి దేవుడా, ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏమైంది? ఓరి దేవుడా. వాడు ఎక్కడ ఉంటాడని విషయం మీకు తెలిసే ఉంటది కదా. అదే తెలియట్లేదే సార్, ఇలాంటి వాళ్ళు ఒకే చోట ఉంటారా ఏంటి? ఈ అమ్మాయి ఫోటోని చూడు. ఈ అమ్మాయితో ఎప్పుడైనా వచ్చాడా ఇడు? లేదు సార్, ఇంతవరకు ఈ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు. ఆనంద్తో కూడా ఎప్పుడు చూడలేదే. ముందే మా అమ్మాయి కనిపించలేదని నా మనసు విరిగిపోయి ఉన్నాను సార్. దిగులు పడకు, దేవుడు మనకు దారి చూపిస్తారు. ఏడకుండా ఉండు. ముడిపోదు. ఇంకంతేలే, రేపు ఇంకా డబ్బులు తీసుకొని నీకు చూపిస్తాను. ఇంకా కాస్త అంతా చూపించు. ఎప్పుడు చూస్తావా? మరి రేపేం చూస్తావు? వెళ్ళు, రేపు చూపిస్తా. సో నాకు కూడా అది చూపించు. అందువల్ల నాకేం జరుగుతుంది? నువ్వు అసలు ఏం చేసావు? తనతో అసలు ఏం చేయడం కుదరదు. చెప్పండి సార్. నేను కానిస్టేబుల్ పంపిస్తాను, నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేయి. ఓకే, నేను చెక్ చేస్తాను. సార్, టోలాపూర్లో ఆనంద్ ఉండే చోటు తెలిసిపోయింది సార్. అతనితో పాటు ఇంకో అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయి ఏమగారు అమ్మాయి సార్. చెప్పు, చెప్పమంటుంటే వైకిలే చెప్పు, చెప్పు, నోరు తెరు. సార్ నిజం చెప్తున్నాను సార్. నేను ఆ అమ్మాయిని అక్కడ వదిలినప్పుడు తనప్పుడు అక్కడ ప్రాణాలతోనే ఉంది. చెప్తున్నాయాలా? ఏం జరిగిందో నేను చెప్పనా? ఆ చిన్న పిల్లకి ఇంజెక్షన్ వేశావు, తర్వాత రేప్ చేశావు, అందువల్ల తను చనిపోయింది. తర్వాత కొట్టు వెనకాల పడేసి పారిపోయావు. చెప్పు. సార్, నేను ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు. ఆ అమ్మాయికి ఏ ఇంజెక్షన్ వేయలేదు సార్. సార్, ఆ ఇంజెక్షన్ ఈ అమ్మాయికి యువరాజా వేస్తారు. పిల్లలు వాళ్ళ కస్టడీలో ఉంటారు సార్. మరెందుకు తన్ని తీసుకొచ్చావు? తీసుకురాలేదు సార్. దీపాలి తనే నా దగ్గరికి తీసుకొచ్చింది సార్. యాక్చువల్లీ తన్ని నేను యువరాజ్ దగ్గర నుంచి కాపాడాలనుకున్నాను. అక్క, నన్ను కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. పాపా లే. తర్వాత అమ్మాయిని తీసుకుని నేను అనంత్ దగ్గరికి వెళ్ళాను. దీపాలి, అనంత్, నువ్వెందుకు దీన్ని తీసుకొచ్చావు? అనంత్ తిని ఏడుస్తుంది. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలంట. ఇప్పుడు తన అమ్మని నేను ఎక్కడ వెతకాలి? అనంత్, తిన్ని గుళ్ళో గాని అనాథాశ్రమంలో గాని వదిలేసి రావా ప్లీజ్? తిని ఇక్కడే ఉంటే నాకులాగే తయారైపోతుంది. రేటు కట్టి అమ్మేస్తారు. సరే, ఇలా చూడు,
నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం నీకే మంచిది కాదు. నువ్వు ఒక పని చేయి, నువ్వు కుల్లాపూర్కి వెళ్ళిపో. అక్కడ నీకు అడ్రస్ ఉంది కదా, తనని అక్కడ వదిలేయి. ఓకే ఓకే సార్. ఇదంతా నువ్వు చెప్పేదైతే ధైర్యంగా చెప్పొచ్చు కదా, విక్రమ్ కోసం తీసుకొచ్చానని. సార్ నేను దీపాలితో ఎక్కడికైనా పారిపోదామని అనుకున్నాను, కానీ దీపాలి ఆ బిడ్డని ఎక్కడన్నా అమ్మేద్దామని ప్లాన్ వేస్తుందని నాకు తెలియదు సార్. లేదు లేదు లేదు, నేను ధోనిని అమ్మడానికి ప్లాన్ చేయలేదు. ఖచ్చితంగా అది ఆనందే చేసి ఉంటాడు, అందుకనే నన్ను ముందు కొల్లాపూర్కి పంపించాడు. సార్ నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు, ఇంజెక్షన్ ఇవ్వలేదు, అలాగే రేప్ చేయలేదు, ఏం చేయలేదు సార్. నేను నిజమే చెప్తున్నాను, దయచేసి నన్ను నమ్మండి సార్. దీపాలి మనసులో అసలు ఏముందో నాకేనే తెలుస్తుంది చెప్పేది. విపాలిని పిలు. ఏంట్రా ఏ, ఏం చెప్పు? వద్దు, వద్దు, ఆ, చెప్పేది బిడ్డని విను. నేను అమ్మేశానని వద్దంటున్నాను చెప్తున్నావా? ఏంట్రా ఏం మాగుతున్నావు? నీ దగ్గర ఏం చెప్పాడ్రా చెప్పరా? అసలమని చెప్తున్నాను కదా. నేనేం ఏయ్, చేయలేదు. చెప్పేది విను. వాళ్ళ ఫోన్ చేయండి, హేమాని యువరాజుని రమ్మనండి. నిజమేంటో అప్పుడు తెలుస్తుంది. వాళ్ళేమో మా అమ్మ నాన్న కాదు, కాదా? నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను కొనుక్కున్నారు. అదో నేను కొనుక్కున్నట్టుగా. వాళ్ళు ఊరికే మా అమ్మ నాన్న అని చెప్పి అందరినీ మోసం చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు? సార్ అదేంటంటే హేమ ఇంకా యువరాజ్ ఈ విషయం చెప్పగలరు. సార్ సార్ మమ్మల్ని క్షమించండి సార్, మేము మీ దగ్గర అబద్ధం చెప్పాం. అదేంటంటే కస్టమర్ వస్తూ ఉండగా దేవదారు ఇంట్లో నుంచి బలాత్కారైనా ఎవరైనా చనిపోతే అది మంచి విషయం కాదు, అది మమ్మల్ని చాలా బాధ పెట్టిస్తుంది సార్. ధ్వనిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్ మేము పక్కనే స్టేట్ ఉంది కదా, అక్కడి నుంచే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఇలా చూడు పాప, ఏడవకూడదు, భయపడకూడదు, నేను ఉన్నాను కదా. ఆ చిన్న పిల్లని వృత్తిలోకి తీసుకురావడానికి నువ్వు ఇంజెక్షన్స్ వేసావు కదా? లేదు సార్, ఎవరు చెప్పారు? మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది మేమే ఇంజెక్షన్ వేసామని? మీకు కానీ డౌట్ గా ఉంటే ఇదిగోండి ఈ హేమని అడగండి, చూడండి. అవును సార్, వీళ్ళు ఆ చిన్న అమ్మాయిని తీసుకొచ్చారు కదా, అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అరే హేమ, త్వరగా రామ్మా, త్వరగా బయటికి రా 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 రా. ఇలా చూడు, దేవి వచ్చింది, దేవి. అరే దేవుడా, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్దామమ్మా వెళ్దాం. అయితే నీకు ముందుగా కాస్త సేవ్ చేసుకొనివ్వు నన్ను. కాసేపు తర్వాత తన్ని స్నానం చేయడానికి తీసుకెళ్లాను. తన తలకి నీళ్లు పోసేటప్పుడు నాకు అలాగే ఆశ్చర్యం అయిపోయింది సార్. తన్ని ముందు ఎవరో ఏమో చేసినట్టున్నారు నువ్వు చెప్పింది ఎలా నమ్మమంటావు? సార్. ఆ దేవి మాత మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. బిడ్డను దత్తత తీసుకున్నావా లేదా దొంగిలించావా? లేదు సార్, లేదు సార్, లేదు. తను దత్తకే తీసుకున్నావు. అవును సార్. ఎవరి దగ్గర నుంచి? అది చెప్పు, లేదంటే అమ్మాయిని కిడ్నాప్ చేశారని తీసుకెళ్లి బొక్కలో వేస్తాను. చెప్పమంటుంటే. నేను చెప్పేస్తాను సార్, మొత్తం మీకు చెప్పేస్తాను సార్ ఇప్పుడు. సార్ వీడు మన్సుఖ్ పటేల్ సార్. 7 పోలీస్ వీడిని వెతుకుతున్నారు సార్. సార్ ముఖ్యంగా ఉమెన్ రేపు మరి చైల్డ్ రేపు వీడన్నిట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు సార్. అయితే వీడు ఒట్టి చెంచాగాడే, నిజమైన దొంగ బయట ఉన్నాడు. ఖచ్చితంగా సార్, ఎవరైనా మనుషులు పడడానికి అమ్మాయిని అమ్మేసి ఉంటారు సార్, తర్వాత వీడెళ్ళి అమ్మేసి ఉంటాడు సార్. అయినా చిన్నపిల్లల్ని ఎలా రేటిచ్చి తీసుకుంటున్నారు? పోలీసుల చర్యలకి భయపడి అడాప్షన్ అనే నాటకం ఆడుతున్నారు. కరెక్ట్గా చెప్పారు సార్. ఇప్పుడు ఇదంతా చాలా ప్యాషన్ అయిపోయింది సార్. అయితే వీళ్ళంతా చెప్పేది వింటే వాళ్ళందరూ ఇలాంటి పిల్లల్ని పెట్టుకునే చేస్తున్నారు సార్. ఓకే, అంతు చూద్దాం. దొంగచాటుగా ధైర్యంగా వాళ్ళు నేరం చేసేటప్పుడు మనం ఏమైనా తక్కువ? ఈ దొంగనాయల్ని కొడితేనే పాప నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుస్తుంది. స్టేట్ పోలీస్ని వెంటనే కాంటాక్ట్ చేసి అడగండి. ఇన్ఫార్మర్స్కి క్లూ ఇవ్వండి. మన్సూర్ పటేల్ ఎక్కడున్నా సరే వాడిని పట్టుకోండి. సార్ ఈ ధోని దేశాయి పేరు చూస్తే గుజరాతీలాగా ఉన్నాడు. ముంబైలో కూడా చాలా మంది గుజరాతీ వాళ్ళు ఉన్నారు. నేను ఒక పని చేయనా సార్, ముంబై పోలీస్ని కాంటాక్ట్ చేయనా? గుజరాత్ పోలీస్ని కాంటాక్ట్ ఓకే సార్. సార్ దీపాల్ని ఆనంద్ని ఏం చేయాలి సార్? ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు దేన్ని స్పష్టంగా చెప్పలేదు. హలో, నేను సబ్ ఇన్స్పెక్టర్ దేవన్ పటేల్, షామాజీ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏ బిడ్డ ఫోటోనైతే షేర్ చేశారో అందులో మిస్సింగ్ కంప్లైంట్ మా పోలీస్ స్టేషన్లో 15 రోజులకు ముందు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి వెళ్లారు. ఓకే.
మీరు ఇక్కడ వచ్చి ఆ అమ్మాయి బాడీని తీసుకెళ్ళండి. ఓకే. మేము ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం. టోనీ కిడ్నాప్ ఎవరు చేశారా? ఈ అమ్మాయి కిడ్నాపింగ్ జరిగింది కదా, ఆ సమయంలో ఎవరెవరున్నారు? వాళ్ళు మొత్తం ముగ్గురే సార్. తన అమ్మ, నాన్న, బాబాయ్ అంతే. ఎవరికి ఏమీ తెలియలేదు, శబ్దం కూడా వినిపించలేదు. సీసీటీవీలో ఏదైనా ఉందా? లేదు సార్, ఎందుకంటే ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరా లేదు, ఉన్నా కూడా సరిగ్గా పనిచేయట్లేదు. కిడ్నాపింగ్ అప్పుడు శబ్దం రాలేదు, వేరే ఏ సమస్య లేదు అంటే తెలిసిన వాళ్ళతోనే పాప అక్కడి నుంచి బయలుదేరిందని అర్థం. లేదా తన గమనం మొత్తం ఫుడ్ మీద పడి ఉండొచ్చు కదా సార్. బయట వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉందిగా. రెండన్నా పానీపూరి తిందాం. సరే సరే రా వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను రాను. ధోని ధోని ఎక్కడికి వెళ్ళింది? ఎవరు ధోనిని కిడ్నాప్ చేశారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ధోని మన్సుఖ్ పటేల్ దగ్గర ఎలా వెళ్ళిందని. మేము లోకల్ కిడ్నాపర్స్ ని రౌండప్ చేసాం, కానీ ఎటువంటి క్లూ దొరకలేదు మాకు. టోనీ మన్సూర్ పటేల్ దగ్గరికి వెళ్ళి చేరిపోయాడని మాకు తెలిసింది, కానీ మన్సూర్ పటేల్ పారిపోయాడు. ఆ అమ్మాయి ఫ్యామిలీలో ఇంకా ఎవరెవరున్నారు? వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ సార్. ఈ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరినీ ఫాలో చేయండి. ఈ పని ఖచ్చితంగా లోపలున్న ఎవరో ఒకరే చేస్తుండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఉంది సార్. ఈ పరాయి దేశ సోనల్కి సెకండ్ హస్బెండ్, టోనీకి స్టెప్ ఫాదర్. ఏంటి? ఆ పాప తండ్రి మంచోడుగా నటించాడంటారా? ఆయనే కూతుర్ని అమ్మేసుంటాడా? చివరిగా అమ్మాయి డెడ్ బాడీ దొరికింది, కానీ ఎవరు హత్య చేశారో చివరి వరకు డిపార్ట్మెంట్ కనిపెట్టలేకపోయిందన్నదే నిజం. తను మంజూర్ పటేల్ కి ఎలా చేరుకుంది? మహారాష్ట్ర పోలీస్ వీడిని చాలా గట్టిగా వెతుకుతున్నారు. మంజూర్ పటేల్ చిన్నపిల్లల్ని ఇలా చేస్తున్నందుకు ఖచ్చితంగా అతనికి ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది. పోలీసులకి షాకుల పైన షాకులు వస్తూనే ఉన్నాయి. ఇది బ్లాక్ హెడ్లైన్స్ గా మారింది. లక్ష్మి, నువ్వే నా కూతురిని చెప్పావా? నేను చెప్పకుండా వదిలిపెట్టాను. ఏం చేస్తున్నావు? నీ కూతుర్ని ఆవిడ చంపేసి ఉంటది. నువ్వేం మాట్లాడుతున్నావు? తను చివరికి నీ దగ్గర డబ్బులు తీసుకొని నీ కూతుర్ని కూడా చంపేసింది కదా. చెప్తే విను. ఎందుకన్నా కూతుర్ని చంపావు? ఎందుకు మీ అమ్మాయిని చంపుతాను చెప్పు. సార్, ఈ అమ్మాయి కండిషన్ చూస్తే ఎవరో తల మీద కొట్టారని అనుకుంటాను సార్. అక్కడ చూడు, రక్తం ఉంది కదా, చాలా ఉంది. ఏంటిదంతా? రాయి లేదే, చాలా దారుణంగా కొట్టి చంపారు. చంపి రాయిని ఎక్కడో పారేశారు. రాయి కనిపించట్లేదు ఇప్పుడు. సార్, ఆ రాయిని ఇక్కడే ఎక్కడో విసిరేసి ఉంటారు సార్. మనమే వెతకాలి సార్. బాడీ క్రైమ్ రిపోర్ట్ రెడీ చేయండి, పోస్ట్ మార్టంకి పంపండి. అందరినీ విడివిడిగా పిలిచి విచారించాలి. ఏంటి? ఓకే సార్. సార్, ఆ లక్ష్మి హేమని నా కూతుర్ని బేరం పెట్టడానికి వచ్చారు, కానీ సార్ నేను తను అమ్మాలనుకోలేదు సార్. నేను అమ్మాలనుకోలేదు. వాళ్ళకి నా కూతురు మీద అసూయ, నాకే తను కూడా చంపేశారు. సార్, మేమెందుకు రూపేష్ని చంపుతాము? నేనే తనకి 1.5 లక్ష రూపాయలు ఇచ్చాను రూపేష్ని తీసుకురావడానికి. షారికనే తను చంపేసి ఉంటుంది సార్. ఇప్పుడు ఏదో నటిస్తోంది. ఏమండి చెప్పండి. మరేంటి సార్, మా మీద నింద వేయాలనుకుంటుంది సార్? నేను నిజమే చెప్తున్నాను సార్. ఖచ్చితంగా హేమనే చంపేసి ఉంటుంది. తను ఇచ్చిన 1 లక్ష రూపాయలు మళ్ళీ అడుగుంటుంది. ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చింది. మొత్తంగా టెన్షన్ తీరిపోయింది కదా. ఇందులో అందరూ నేరస్తులే, కానీ వాళ్ళకి అది తెలియట్లేదు. మొదటి విషయం ఏంటంటే, ఈ అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? ధ్వని మర్డర్కి ఈ మర్డర్కి ఏదైనా సంబంధం ఉందా చూడండి. సార్, నేను అన్ని స్టేట్ పోలీస్తో కాంటాక్ట్లో ఉన్నాను సార్. అయినా ఇంకా ఆ మనసు గురించి తెలియట్లేదు సార్. ఒక్కసారి ఆ మనసుకుండే చోట తెలిసిపోయిందంటే ధోని కిడ్నాపింగ్, రేప్ మరియు ఈ కేసు అంతా ఈజీగా సాల్వ్ అవుతుంది సార్. ఆ లేడీకి ఇంకో అమ్మాయి ఉంది కదా? అవును సార్, తన పేరు అర్చన సార్. ఓ అలాగా. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కంటే పెద్దదిగా, కానీ ఆ అమ్మాయి గురించి ఎవరూ మాట్లాడట్లేదే. పెద్ద పెద్ద వ్యాపారాలు జరుగుతున్నాయి, కానీ ఈ అమ్మాయిని పెట్టి ఏమీ చెయ్యలేదే. ఆలోచించాల్సిన విషయం సార్. మీరు పనిచేస్తారా? రూపశ్రీకి ఏ డాక్టర్ పోస్ట్ మార్టం చేశారో ఆయన దగ్గర దీర్ఘంగా విచారించండి. అండ్ ఈ ఫ్యామిలీస్ దగ్గర వేరే అమ్మాయిల గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. అలాగే ఈ రూపశ్రీ గురించి విషయాలు తెలుస్తాయా చూడండి. రైట్ సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపండి. అలాగే 3 అమ్మాయిల డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే సార్.
అవును, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. ఇందులో ఏముంది? ఇందులో సమస్య ఏంటంటే ఆ అమ్మాయి మీ మొదటి పెళ్లిలో పుట్టింది. ఇప్పుడు మీకు రెండో పెళ్లిలోనూ బిడ్డ పుట్టబోతుంది. ఇప్పుడు మీ హస్బెండ్ గుణంలో ఏదైనా మార్పు ఉండొచ్చు కదా. టోనీ ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా. సార్, తన వల్ల అటువంటి సమస్య ఏదైనా ఉండుంటే తనని నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. కానీ నేను పెళ్ళైన తర్వాత కూడా ధ్వనిని నా సొంత కూతురుగానే నేను చూసుకున్నాను సార్. నాకు తెలియక అడుగుతున్నా, అన్ని సంబంధాలు రక్త సంబంధంగా ఉండాలా? మన మనసులో ప్రేమ ఉంటే చాలు సార్. అదెలా జరుగుద్ది? సడన్ గా ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది, అది కూడా మీ ముగ్గురు ముందే. నాకేమీ తెలియదు అంటున్నారు. నాకెందుకో మీ ముగ్గురు మీదే అనుమానంగా ఉంది. చాలు ఇన్స్పెక్టర్, ఎంక్వైరీ పేరుతో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీకెంత కష్టమైనా సరే నేను ఆ నిజాన్ని పట్టుకునేంత వరకు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలుస్తూనే ఉంటా. సార్, మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల నా స్టేట్మెంట్ మారదు సార్. నేను అన్నయ్యకి హెల్ప్ చేయలేదు, వదిన కూడా హెల్ప్ చేయలేదు సార్. నేను ఇద్దరితో పాటు పానీపూరి తింటూ ఉన్నాను. అలాంటప్పుడు నేనెలా సార్ కిడ్నాప్ చేయగలను? నేను తింటూ ఉన్నాను సార్. సార్, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. రూపశ్రీకి హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆక్సిటాక్సిన్. ఈ అమ్మాయికి 10 ఏళ్ల వయసే అవుతోంది. చాలా పెద్ద తప్పు. ఈ ఇంజెక్షన్ని చిన్నపిల్లల మీద ఎన్ని రోజులకు ప్రయోగిస్తున్నారో తెలుసుకోవాలి. పిల్లల మనసుని, శరీరాన్ని వీళ్ళ స్వార్థం కోసం సార్, ఇందులో ఉపయోగించారు. ఒక మంచి విషయం ఉంది సార్. రూపశ్రీ విషయంలో ఎలాంటి సెక్సువల్ యాక్టివిటీస్ జరగలేదు సార్. ఒకవేళ మర్డర్కి కారణం అదే కూడా అయ్యుండొచ్చుగా. మార్కెట్లో లాంచ్ చేయడానికి రెడీగా ఉంచారు. సార్, ఇది అర్చన, అంజనా, సోనల్ మెడికల్ రిపోర్ట్. ఈ అమ్మాయికి ఇంకా ఇంజెక్షన్ ఇవ్వలేదు, కానీ సోనాకి వదలకుండా ఇంజెక్షన్స్ వేశారు. సార్, అర్చనకి వయసు 15, అంజనాకి వయసు 26. డిఎన్ఏ టెస్ట్ ఏమైంది చూసారా? సార్, డాక్టర్ వచ్చి అర్చన ఇంకా రూపశ్రీ, దాంతోటే సోనా ఇంకా అంజనా డిఎన్ఏ టెస్ట్ చేశారు. చూడండి, మెడికల్ రిపోర్ట్. మీరిష్టం వచ్చినట్టు వెయ్యకూడని ఇంజెక్షన్ వేశారు. ధ్వని, రూపశ్రీ ఇంకా సోనా, ఈ ముగ్గురు అమ్మాయిలకి మీరు హార్మోనల్ ఇంజెక్షన్ వేశారు. ముగ్గురు ఏజ్ అటెండ్ చేయని అమ్మాయిలు. ధ్వనికి 10 ఏళ్ళు, రూపశ్రీకి 10 ఏళ్ళు, ఇంకా సోనాకి 9 ఏళ్ళు. చెప్పండ్రా, వేశారు కదా? అవును, మేమే ఇంజెక్షన్ వేశాం. అలా చేయకపోతే మేము ఎలా సంపాదించుకోవాలి? అది మా ఉద్యోగం. కులదేవతకి నచ్చింది ఎవరు చేయలేరు. దేవుడు చిన్ని చెవుల్లో చెప్పాడా ఏంటి? చిన్నపిల్లలకి ఇంజెక్షన్ వేసి వృత్తిలోకి లాగి పాడు చెయ్యని. సార్, మీరేం చెప్తున్నారు? అర్థం కావట్లేదా ఏంటి? అబద్ధాలు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మెడికల్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. రూపశ్రీ నీ కూతురు కాదు. సోనా ఇంకో అమ్మాయి అక్కా చెల్లెళ్ళు కాదు. అర్చనానే నీ ఒకే కూతురు. తన్న మాత్రం నువ్వు వృత్తిలోకి లాగలేదు. అవును సార్, నాకలాగే తన జీవితాన్ని నాశనం చేయాలనుకోలేదు సార్. తనకి పెళ్లి చేయాలని అనుకున్నాను సార్. తను ఎక్కడైనా సంతోషంగా ఉండాలని అనుకున్నాను సార్. ఇందులోకి తను తీసుకురాకూడదు అనుకున్నాను. కానీ రూపశ్రీని చంపుతూ లేదు సార్, లేదు సార్, నేను తను చెప్పాలనుకోలేదు. తను నా బిడ్డ సార్. సార్, నేను అందరినీ సరి సమానంగానే చూశాను సార్. సార్, ఇంకా హేమాన్, లక్ష్మి నా కూతురు మీద అసూయ పట్టారు సార్. నోరు మూసుకోవే, మళ్ళీ నీ పంచాయతీ తీసుకొచ్చేసావా? ఎప్పుడు చూసి కులదేవత నన్ను కాల్చి చంపేని. నేను నీ కూతురిని చంపేసి ఉంటే అలాగే జరుగుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. అర్థమైందా? మీరందరూ నేరస్తులే. చిన్నపిల్లల్ని రేటుకు తీసుకోవడం, ఇంజెక్షన్లు వేయడం, వాళ్ళతో వ్యభిచారం చేయించడం, అన్నిటికీ అంతం పరుగుతాను. పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి ఇవ్వనా? తల మీద పోసుకో. వీళ్ళందరినీ తీసుకెళ్ళండి, వెళ్ళండి. ఎలాగోలా పోలీసులందరూ కలిసి ఈ వ్యభిచారం చేసే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కానీ పోలీసులకి ఇంకా అర్థం కాని విషయాలు ఉండిపోయాయి. ముందుగా అంజనా, సోనా ఇంకా రూపశ్రీ. ముందు వీళ్ళని గుర్తుపట్టాలి. అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ కుటుంబాలకి తీసుకెళ్లి చేర్చాలి. అండ్ ముఖ్యంగా హార్మోనల్ ఇంజెక్షన్స్ ని పూర్తిగా ఆపేయాలి. దేవుడి పేరు చెప్తూ ఈ నీచమైన వ్యాపారాన్ని చేయడం ఆపాలి. పోలీసులు ఆ ఏరియాలో ఉన్న అన్ని ఇళ్లలోనూ రైడ్ చేశారు. అప్పుడు వీళ్ళకి చాలా ఇంజెక్షన్లు దొరికాయి. రైడ్ జరుగుతున్న ఆ సమయంలో ఒక ఇంట్లో రక్త మరకతో ఒక రాయి దొరికింది. సార్, లోపల ఈ రాయి దొరికింది సార్. దొరికిందా? ఫోరెన్సిక్కి పంపండి. మెయిన్గా ఇందులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ని బయటికి తీయండి. సార్, రాయిలో దొరికిన బ్లడ్ ఉంది కదా, అది మ్యాచ్ అవుతుంది సార్. ఇది ఆ రిపోర్ట్ సార్. ఆ రాయిలో మనకు తెలిసిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవును సార్.
మెన్షన్ చేశారు సార్. నేనే రూపశ్రీని చంపాను. ఎందుకు? సరే నువ్వు తయారయ్యిరాయి సరేనా? త్వరగా తనకి ఆ వీడియో చూపించు. నేనెందుకు దాసి కావాలి? అవును, నువ్వే కదా చెప్పావు నేను మీ అమ్మాయినని. నేను ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదని చెప్పాను. అవును అలాగే చెప్పాను. అప్పుడు శ్రీమంతా ఉంది. ఇప్పుడు హేమ అత్త దగ్గర పంపిస్తున్నా. అప్పుడు మనకి 1,00,000 రూపాయలు వస్తాయి. ఆ తర్వాత ఆ 1,00,000 రూపాయలతో అప్పుడు నువ్వే ఎక్కువ సంపాదిస్తావు. అప్పుడు మనం డబ్బున్న వాళ్ళం అవుతాం. సరేనా? అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను. ఒకవేళ తన డబ్బుతో కొనకపోతే నాకే కష్టం లేదు. రూపశ్రీ నుంచి నా జీవితం నాశనం అయిపోయింది. అందుకని తను చంపేశాను. రూప్షి, రేపు నువ్వు వెళ్ళబోతున్నావు కదా, నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. గిఫ్ట్? హా? ఎక్కడక్క? ఎక్కడుంది ఆ గిఫ్ట్? ఆ రాయి ఇప్పుడు మా దగ్గరే ఉంది. ఇలా చూడమ్మా, నువ్వు పెద్ద నేరం చేసేసావు. అన్నిటికీ ఒక రకంగా నువ్వు బాధ్యత. ఈ సిస్టమ్ ఇదే చెప్తోంది. ఒకవేళ సమాజంలో ఇలా జరగకుండా ఉండుంటే ఈరోజు నువ్వు హంతకురాలిగా ఉండవు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ లోని ఒక పెద్ద విషయం ఈ రోజు బయటపడింది. ఈ వ్యాపారం ఇప్పుడు చాలా పాపులర్ అయింది. దాన్ని పోలీసులు పూర్తిగా ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కన్నవాళ్లు వాళ్ళని మళ్లీ స్వీకరించట్లేదు. ఇంకొక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడున్నారో కూడా తెలియదు. పోలీసులు ఇంకా వాళ్ళని వెతుకుతూనే ఉన్నారు. హలో, సునీల్ సార్, నేను ఎంతో వెతికి చూశాను కానీ ఏమీ దొరకలేదు. ఈ మన్సూర్ పటేల్ ఉన్నాడు కదా, వాడెక్కడున్నాడో నాకు తెలిసింది. మన వాళ్ళు వాడిని పట్టుకోవడానికి రెడీ అయ్యారు. నాకు మీరు సాయం చేయాలి. ఎవరి అమ్మాయిల్ని అమ్మారో వాళ్ళకి మన్సూర్ పటేలే డబ్బులు ఇచ్చుంటాడు. ఆ పిల్లల ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేయండి. ఎవరి అకౌంట్లోనైనా పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ అయ్యుంటే ఖచ్చితంగా వాళ్లే ఇందులో మెయిన్ విక్టిమ్ గా ఉంటారు. ఓకే. సార్ 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 కొట్టచ్చు కొట్టచ్చు సార్. చెప్పరా? సార్, 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 నిజం చెప్పు. సార్, చెప్పమన్నాను కదా, చెప్పు. వీడికి ఆ ఫోటోని చూపించండి. ఇలా చూడు, ఈ పాప నీకు తెలుసా? అవును సార్, ఇదే ఆ అమ్మాయి. ఈ అమ్మాయిని నేను యువరాజ్ 1,00,000 రూపాయలు డబ్బు స్టాంప్ పేపర్తో అమ్మేశాను సార్. తప్పే సార్. నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి. అరే ఏంటమ్మా, ఏడకూడదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను. నేను నిన్ను అమ్మా నాన్నల దగ్గర తీసుకెళ్తానే. ఆ అమ్మాయిని రేప్ చేసింది నువ్వేనా? ఏయ్, నిజం చెప్పరా? లేకపోతే నిన్ను చంపేస్తాను. మర్యాదగా నిజం చెప్పు. ఈ కేసులో నుంచి నువ్వెప్పటికీ తప్పించుకోలేవు. నిన్ను బొక్కలో వేయడం గ్యారంటీ. చివరిగా మంచి పని చేయొచ్చుగా. ఎలాగూ నీకు ఉరి కన్ఫామ్. చెప్పు. సార్ 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 చెప్తా తప్పు చేశాను సార్. తుని చాలా అందంగా ఉంది. ఆ పిల్ల నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్ అది ఆ పాప నాకు ఒక 50,000 అమ్మారు సార్. ఎవరి దగ్గర తీసుకున్నావు? నాకు తెలియదు సార్. అసలు వాళ్ళు ఎవరైనా నాకు తెలియదు సార్. చెప్పవా? సార్, నాకు తెలియదు చెప్పవా? సార్. నిజంగా చెప్తాను చెప్పు, సార్. చెప్పు. చెప్తా. ఇప్పుడు గుర్తుకొస్తోందా? ఆ అమ్మాయి వాళ్ళ మావయ్య గౌరవ్. అవును అది నిజమే. నేను చెప్పడం వల్ల గౌరవ్ ధోనిని మన్సూర్ పటేల్ దగ్గర అమ్మేశారు. అరే పాపా, మావయ్య నువ్వా? నీకు నేను అహ్మదాబాద్ని చూపించినా? సరే ఓ పని చేయి, నా బైక్లో వచ్చి కూర్చో. మనం ఇంటికి వెళ్ళి అందరికి సర్ప్రైజ్ ఇద్దాం. అలాగే. మొబైల్ అక్కడే పెట్టే సరే. రా. తర్వాత అమ్మాయిని అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా తీసుకెళ్లిపోయా. తర్వాత మత్తు ఇంజెక్షన్ అమ్మాయికి వేసేసా. ఆ అమ్మాయిని ఎత్తుకొని అక్కడి నుంచి మన్సూర్ దగ్గరికి వెళ్ళా. అమ్మాయి బాగా ఉంది. ఎందుకు? ఎందుకంటే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు గడిచిన దారుణమైన జీవితం, నా వచ్చే బిడ్డని బాధ పెట్టకూడదు అనుకున్నాను. అందుకనే దాన్ని ఉండకూడదని అనుకున్నాను. అంతే, నేను పూర్తి చేశాను. ఇప్పుడు ఏమైందో చూసావుగా. నీ బిడ్డ ఇప్పుడు జైల్లో పుట్టబోతోంది. ఒక కూతురు చనిపోయింది. రెండో భర్తతో జీవించాలనుకున్నావుగా. ఒక తల్లి తన కూతుర్ని అమ్మేసింది. ఇది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది. ఇలాంటి తప్పులు చేసేటప్పుడు చేతులు వణకట్లేదా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పగలను.
పాత కథలు నమ్మి అది వంశపరంగా వస్తుందని నమ్మినప్పుడు సమాజానికి మనం చేసే ఈ అన్యాయం, ఇంకా విడుదల, సమాజం, ఈ ప్రభుత్వం అందరికీ బాధ్యతలున్నాయి. నేను మీ అనూప్ సోని ఈ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. ఆ కేసు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. గుర్తుంచుకోండి, నేరానికి మనకి ఉన్న దూరం ఒక దారం అంతే. అలర్ట్ గా ఉండడం మనకే మంచిది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.